आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। मुत्तहदा महबूब नगर की खबरनामा अक्से महबूब नगर पेश करते हैं। बासित ज्वेलर्स एंड वेडिंग मॉल। बासित ज्वेलर्स एंड वेडिंग मॉल शादी ब्याह और दीगर तकारीब के लिए नित नए डिजाइन वाले जेवरात और डिजाइनर मलबूसात का वाहिद मरकज बासित ज्वेलर्स एंड वेडिंग मॉल। बासित ज्वेलर्स एंड वेडिंग मॉल, न्यू टाउन, महबूब नगर। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अल-ऐन हक़्क़ुन, बुखारी शरीफ। नजर का लगना हक है। सुखनीरा 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 सुखनीरा। रियासती वज़ीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज सरकारी दवाखाना महबूब नगर का दौरा किया। इस मौके पर उन्होंने जूनियर डॉक्टर्स और हाउस सर्जन्स के साथ बात की। उनकी खिदमत की सताइश करते हुए कहा कि हुकूमत इनके तमाम मफादात का तहफ़्फ़ुज़ करेगी और मसाइल के हल के लिए संजीदा है और कोरोना वबा के नाजुक हालात में अपने खिदमत को जारी रखने की ख्वाहिश की। बाद-अज़ां वज़ीर मौसूफ ने कोरोना मरीज़ों के वार्ड का भी दौरा किया और इनके इलाज के मुताल्लिक़ आगाही हासिल की और दवाखाने को आने वाले दीगर मरीज़ों से भी बात की। इस मौके पर मोहतरम दवाखाना रामकिशन, DSP सुधीर बाबू और दीगर मौजूद थे। డ్యూటీ మీద నిర్లక్ష్యం చేయండి. జాగ్రత్తగా మీరు సీనియర్ నర్సులు అవైలబుల్ తెచ్చుకోవాలి. చాలా నేర్చుకోవాలా, మీకు వచ్చేంత వరకు డౌట్స్ అన్ని నేర్చుకోవాలా అనేది ప్రయత్నం చేయండి. మీరు డాక్టర్ గారు డ్యూటీ చేస్తారు. మామూలుగా 4 ప్రస్తుత దవాఖానలు వచ్చి 4 ప్రస్తుత దవాఖానలో కూడా కొన్ని డ్యూటీ చేయండి. 4 ప్రస్తుత దవాఖానలు వెళ్తే అక్కడ 4 ఏరియాలో కూడా సాటర్డే సండే మండే రోజు గైడింగ్. ఎక్కువ మంది ఆడవాళ్ళు చెప్పుకోలేకుండా వాళ్ళే మోటివేట్తో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒకసారి పీడియాట్రిక్, ఒకసారి గైనకాలజీ, ఒకసారి పీడియాట్రిక్ వెతికి పని చేయండి. జాగ్రత్తగా తీసుకోండి. కరోనా వచ్చినప్పుడు ఏం కాదు. హైదరాబాద్లో రెడ్డి ల్యాబ్స్ బాగా బయట 4-5 కంపెనీ కలిసి వాళ్ళు రీసెర్చ్ ఫైనల్ వచ్చింది. ట్యాబ్లెట్స్ కూడా కొత్త వస్తుంది. 15 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ కానీ వ్యాక్సినేషన్ కానీ రకరకాలన్నీ హైదరాబాదే ప్రపంచానికే పుట్టిల్లు అంటే హైదరాబాద్ బిజినెస్. ప్రపంచ జనాభాకు 45% జనాభాకు ప్రపంచ జనాభా సరిపోయే వ్యాక్సిన్స్ హైదరాబాద్ నుంచి వస్తుంది. 60-70% మల్టీప్లెక్స్ అని కూడా హైదరాబాద్ నుంచి వస్తుంది. వాళ్ళు మల్టీప్లెక్స్ అవుతుంది. ఇంకా మీరందరూ కూడా దయచేసి కరోనాకు భయపడకండి, జాగ్రత్తలు తీసుకోండి. మీరు కంటిన్యూ చేయండి. హౌస్ సర్జన్స్ ఇక్కడ మన పక్క బిల్డింగ్లో చూడండి, రిపేర్స్ చేయండి. హాస్పిటల్ लॉकडाउन के निफाज के लिए पुलिस वन टाउन महबूब नगर की जानिब से गैर मामूली बंदोबस्त किया जा रहा है। सर्कल इंस्पेक्टर वन टाउन राजेश गौड़ की क़यादत में पुलिस स्टेशन हुदूद में खड़ियाल चौक और दीगर चौराहों पर पुलिस चेक पोस्ट सरगर्म है और 10 बजे के बाद बिना किसी वजह के सड़कों पर निकलने वाली गाड़ियों को जब्त किया जा रहा है। सर्कल इंस्पेक्टर राजेश गौड़ ने नुमाइंदा सिटी इंडिया न्यूज़ को बताया कि लॉकडाउन के निफाज के लिए सख्त इक़दाम किए जा रहे हैं। उन्होंने ताजिरों से ख्वाहिश की कि वो अपने कारोबार सुबह 9:30 बजे से ही बंद कर दें और 10 बजे तक अपने अपने घरों को चले जाएं। उन्होंने कहा कि लॉकडाउन के वक्त यानी 10 बजे के बाद अगर कोई गैर ज़रूरी बाहर आता है तो इसके खिलाफ कानूनी कार्रवाई की जाएगी। उन्होंने आवाम से ताउन की अपील की।
1 టౌన్ పరిధిలో ఈ రిలాక్సేషన్ 6 నుంచి 10 మధ్యలో ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా అక్కడ షాపుల దగ్గర ఎక్కువ పబ్లిక్ గుమిగూడకుండా ఉండడానికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడైతే షాపుల దగ్గర సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయరో అట్లాంటి షాపుల పైన కూడా మా ఎస్పీ గారి ఉత్తర్వు ప్రకారం కేసులు కూడా చేస్తున్నాము. అదేవిధంగా 10 వరకు అన్ని రకాల రిలాక్సేషన్ ఇస్తున్నాం. 10 తర్వాత అందరు ఎవరి కాళ్ళు 9:30 నుంచి 9:45 లోపు షాపులు బంద్ చేసుకొని ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిపోతారు. కొందరు ఎవరైతే కావాలని ఎలాంటి రీజన్ లేకుండా బయటకు వచ్చే వాళ్ళపైన అట్లాంటి పైన కూడా మా పై అధికారుల ఉత్తర్వు ప్రకారం కేసులు కూడా చేస్తున్నాము. కాబట్టి ప్రజలకు మా అప్పీల్ ఏంటంటే 9:45కే ఎవరి ఇళ్ళలో వాళ్ళు వెళ్ళిపోయి కరెక్ట్ 10 గంటల నుంచి లాక్డౌన్ని యథావిధిగా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. మా ఎస్పీ గారి ఉత్తర్వు ప్రకారం మా 1 టౌన్ పరిధిలో మా టీంతో పాటు ఇంకో 4 టీములు అన్ని రకాల వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. అట్లాంటి ప్లేస్లలో క్లాక్ టవర్ 1, రామ్ మందిర్ చౌరస్తా 2, పీడీ4 చౌరస్తా 3 ఈ 3 ప్లేస్లలో వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. ఈ 3 ప్లేస్లలో ఏదైతే కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైతే వస్తారో అట్లాంటి వెహికల్స్ కూడా సీజ్ చేస్తున్నాము. మా 1 టౌన్ పరిధిలో ఇప్పటివరకు దగ్గర ఒక 300 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 35 నుంచి 40 కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. అట్లాంటిది ఏం లేదు. 12 తర్వాత కూడా మా లోపల ఎవరైతే తిరుగుతారో వాళ్ళపైన కూడా వెహికల్స్ పైన కూడా సీజ్ చేస్తున్నాం, కేసులు కూడా వేస్తున్నాం. అట్లాంటిది ఏం లేదు. కాబట్టి ఈ లాక్డౌన్ కూడా వేసింది ప్రజల కోసము. ప్రజలు వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఉంటే బాగుంటుంది. మరి మేము ప్రతి దానికి పోలీస్ అని చేస్తే బాగోదు. కాబట్టి ప్రజలు కూడా ఎవరికి వాళ్ళు ఈ లాక్డౌన్ నిబంధనలు పాటించి ఈ కరోనా నుండి అందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాం. चरचल्ला बल्दिया के वार्ड नंबर 13 में चेयरपर्सन दोरेपल्ली लक्ष्मी रविंदर ने बल्दी कमिश्नर वार्ड काउंसलर नंदा किशोर के हमरा वार्ड में दौरा करते हुए बड़े नाले का मुआयना किया। इस मौके पर चेयरपर्सन दोरेपल्ली लक्ष्मी रविंदर ने इस मौके पर कहा कि मौसम 12 से कबल ही इस नाले के तमाम मरम्मती काम और इसी तरह पाइपों की बदलाई के कामों को तकमील करें ताकि मौसम 12 के दौरान किसी भी किस्म की तकलीफ ना हो। इस मौके पर साई यादव, असलम अली, नरसिमलू, जयराम और दीगर मौजूद थे। चरचल्ला से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अजमत अली की रिपोर्ट। ఇట్లా వస్తున్నాయని కొంచెం వర్షం వస్తే అట్లా రావు నీళ్ళు. పెద్ద పెద్ద గుట్టలు అన్నీ పడేసి ఉంటారు కదా, బట్టలు పరుపులు ఏవేమో అన్నీ వస్తాయి. వర్షం రైనీ సీజన్ కదా. మనకు జూన్ 1st వీక్ లాంచింగ్ ఉంది మేడం. ఆ లాంచింగ్ పర్పస్గా ట్రైన్ రావాలంటే ఇదంతా క్లోజ్ చేసుకుంటేనే 300 టన్స్ ట్రైన్ రాగలుగుతుంది. ఇది క్లోజ్ చేస్తాం. आत्माकुर में आज महकुमा पुलिस अमला को जनाब अब्दुल वाहिद सियासत उर्दू सहाफ़ी और शेख मोहसिन की जानिब से पानी और सेब का मशरूब दिया गया। इस मौके पर अब्दुल वाहिद ने कहा कि पुलिस की जानिब से जो खिदमत की जा रही है वो काबिले तारीफ़ है, क्योंकि 24 घंटे अगर कोई महकुमा अमला काम कर रहा है तो वो सिर्फ पुलिस अमला है। इसलिए हम आज महकुमा पुलिस की खिदमत में बहुत छोटी खिदमत है, इसी तरह आगे भी और खिदमत करने का इरादे का इजहार किया। इस मौके पर एसआई आत्माकुर जी मुतैया, संदीप, बालराज, कृष्णा राव, इमाम और दीगर मौजूद थे। आत्माकुर से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद अमीर की रिपोर्ट। आत्माकुर महकमा पुलिस की जानिब से 24 घंटे अवाम की सेहत के वास्ते और अवाम की जान की हिफाजत के वास्ते महकमा पुलिस की जानिब से बड़ी खिदमत अंजाम दी जा रही है। उनकी शुक्रिया में हमने अपनी तरफ से जो भी काम अंजाम दिया हम इसको कम समझते हैं और हर हमेशा इंशाअल्लाह पुलिस महकमे के हम साथ देंगे और उनके वास्ते हम हमेशा में तैयार हैं। डीसीसी जनरल सेक्रेटरी हनुमंतो मोदिराज और कांग्रेस परगी टाउन सदर इर्रिगड्डापल्ली कृष्णा फ्लोर लीडर श्रीनिवास ने आज परगी मंडल मुस्तखर के सरकारी अस्पताल का दौरा करते हुए मुआयना किया। इस मौके पर डीसीसी जनरल सेक्रेटरी हनुमंतो मोदिराज ने कहा कि कोरोना वबा के इस बहरान में अस्पताल और डॉक्टर्स ही लोगों का सहारा बने हुए हैं। ऐसे दौर में जहां हर अस्पताल में सहूलियात फराहम हैं, लेकिन परगी अस्पताल में बिस्तरों का मैसर ना होना अफसोस की बात है, जबकि करोड़ों की लागत से इस अस्पताल को बनाया गया।
और इसी तरह 27 अफराद पर मुश्तमिल अमला की ज़रूरत थी। वहां पर सिर्फ 7 अफराद पर होने पर बरहमी का इजहार किया। परगी से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद मजीद की रिपोर्ट। కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగినది. కానీ ఈ హాస్పిటల్లో ఎక్కడ కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితులు లేదు. పూర్తిగా నిరుపయోగంతో అంటే కోట్ల రూపాయలు పెట్టినటువంటి ప్రజల డబ్బు మరి ఈ విధంగా ప్రజలకు అవసరం లేకుండా ఈరోజు పరిగి హాస్పిటల్ ఉన్నది. ఇంత కోవిడ్ తోటి విజృంభించి చాలా మంది చనిపోతే ఇక్కడ ఇప్పటి వరకు కూడా కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయకపోవడం, కనీసం ఐసోలేషన్ సెంటర్ కూడా లేవు. కానీ ఇక్కడ వాస్తవంగా బెడ్స్ ఉన్నాయి, మరి స్టాఫ్ మాత్రం లేరు. 27 మంది ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 7 మందితోటి నడుపుతూ ఉన్నారు. మిగతా వారు కొంతమంది కాంటాక్ట్ ఉన్నారు, పేరుకు నామమాత్రంగా జరుగుతూ ఉన్నది. కానీ ఘోరమైన పరిస్థితి, ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి ఈ యొక్క ఆసుపత్రి, ఎందుకంటే చాలా బీదవారు చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఉంటారు. ఈరోజు మరి ఈ కోవిడ్ నిబంధనలతోటి ఎంత ఇబ్బంది ఉన్నదో మరి అదేవిధంగా మంచి జరగాలని చూస్తే ఇక్కడ ఆసుపత్రికి వస్తే ఇంకా మంచి కాదు కదా, చెడు జరిగేటువంటి ఆస్కారమే ఉంది. ఇక్కడ మేము ఈరోజే తెలుసుకోవడం జరిగినది, ఇక్కడ అన్ని ఫెసిలిటీ ఉన్నప్పటికీ కూడా కేవలము ఇక్కడ ఐసోలేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయకపోవడం, ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. కోట్ల రూపాయలు పట్టినటువంటి హాస్పిటల్లో అన్ని అధునాతనమైనటువంటి పరికరాలను ఉండి చుట్టుపట్టే పరిస్థితి ఉంది. అవి రెండింటిని కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని మరి వాళ్ళ ఇంటికి చేర్చే విధంగా మరి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళు బస్సులలో కానీ ఆటోలో కానీ ప్రయాణం చేస్తే బస్సులో ఉన్నటువంటి వ్యక్తులకు, ప్రయాణికులకు, అదేవిధంగా ఆటోలో ఉన్నటువంటి ప్రయాణికులకు ఈ యొక్క కరోనా వచ్చేటువంటి ఆస్కారం ఉంది. అందుకనే ఈ యొక్క కోవిడ్ ఎవరైతే వస్తుందో తప్పకుండా వాళ్ళ పేర్లను నోటీస్ పడేందుకు తెలియజేస్తే వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళ దగ్గర రాకుండా వేరే వాళ్ళు ఉంటారు, వీరు కూడా ఇంకొకరి దగ్గర తిరగరు. చాలా जिला एसपी रंजन रतन कुमार ने आज जिला जोगुलाम्बा गढ़वाल के YSR चौराहा, गांधी चौक, राजवती और दीगर मुख्तलिफ इलाकों का दौरा करते हुए लॉकडाउन का जायजा लिया और इस मौके पर पुलिस को हिदायत दी कि वो लॉकडाउन के दौरान 10 बजने के बाद आने वालों के साथ सख्ती बरतें और उनकी गाड़ियों को जब्त कर लें। मजीद उन्होंने इस मौके पर उन तमाम आवाम को मुबारकबाद पेश की जो लॉकडाउन को कामयाब बनाने में पुलिस का ताउन कर रही हैं और कहा कि लॉकडाउन को अगर आवाम कामयाब बनाती है तो कोरोना को ख़त्म किया जा सकता है। गढ़वाल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ महबूब पाशा की रिपोर्ट। ఈరోజు గద్వాల్ పట్టణం లోపల మోటార్ వెహికల్స్ పైన పెట్రోలింగ్ చేయడం జరిగింది. గతంలో మాదిరిగానే అందరూ కూడా చక్కగా లాక్డౌన్ యొక్క టైమింగ్ లోపలనే అందరూ మరి మార్కెట్లో నుంచి వెళ్ళిపోవడం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడం, మరి దీంట్లోనే ఉండడం అనేది జరుగుతూ ఉంది. లాక్డౌన్ గద్వాల్ పట్టణంలో చక్కగా నిర్వహిస్తున్నందుకు
ప్రజలందరూ దాన్ని పాటిస్తున్నందుకు మరొకసారి వారిని అభినందిస్తూ ఉన్నాను. ఈ గవర్నమెంట్ మనకు ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వులను అందరూ కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నందుకు మళ్ళీ ఒకసారి మీకు అభినందిస్తూ, ఇదే మాదిరిగా మనము ఈ విధంగా ముందుకు పోతే తప్పకుండా ఈ చైన్ బ్రేక్ చేసిన వాళ్ళం అవుతాం. అట్లాగే ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే, చాలామంది ఈ మ్యారేజ్ చేస్తున్నాయని చెప్పేసి రావడం దూర ప్రాంతాల నుంచి. మ్యారేజెస్లో క్లియర్గా చెప్పడం జరిగింది, ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే, వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇస్తాం. అదర్వైజు పత్రిక వచ్చిందని, వెడ్డింగ్ కార్డు వచ్చిందని చెప్పేసి అందరూ మ్యారేజ్ అటెండ్ అయ్యే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఇబ్బందుల పాలు కాక తప్పదు. లాక్డౌన్ యొక్క టైమింగ్స్ అందరూ కూడా చక్కగా పాటిస్తున్నారు. వర్తక వ్యాపారస్తులు అందరూ కూడా దాన్ని జాగ్రత్తగా పాటిస్తున్నందుకు వారికి కూడా నేను అభినందిస్తున్నాను. मुल्क भर में यौम सियाह को कामयाब बनाने के लिए AITUC, CITUI, FTU और बाएं बाजू की जमातों की निगरानी में आज आत्माकूर मंडल के अंबेडकर मुजस्सिमे के करीब एहतजाज दर्ज किया। इस मौके पर इन तंजीमों के कायदीन ने कहा कि मुल्क में बरसर इख्तिदार मरकजी बीजेपी हुकूमत ने 44 मजदूर खवानीन को 4 किस्मों में तकसीम कर कर मजदूर खवानीन की खुल्लम खुल्ला खिलाफ वर्जी की है। इन कायदीन ने यह भी कहा कि दिल्ली में गुज़िश्ता 6 महीनों से किसान ज़रे क़वानीन को मनसूख करने के लिए एहतजाज कर रही है, लेकिन मरकज़ी हुकूमत इस जिद्दोजहद को नज़रअंदाज कर रही है, जो बास शर्म की बात है। और इसी तरह सारे मुल्क में कोरोना वबा कोहराम मचा रहा है, तो दूसरी तरफ मरकज़ी और रियासती हुकूमतें आवाम की जानों से खेल रही हैं। इस मौके पर उन्होंने मजदूर क़वानीन को मनसूख करने का मुतालबा किया। आत्माकूर से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद अमीर की रिपोर्ट। రైతులు మరియు కార్మిక చట్టాలు సవరణ ఆపాలని చెప్పి దేశవ్యాప్తంగా బ్లాక్ డే పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు భారతదేశంలో పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా రద్దు చేసి కార్మికుల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి చట్టాలు రద్దు చేసే విషయంలో కార్మిక సంఘాలుగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నాయి. మరియు అందులో భాగంగానే ఈ రోజుకు 6 నెలలు అవుతా ఉంది. రైతులు ఢిల్లీ సరిహద్దులో కూర్చొని రైతు వ్యతిరేక చట్టాలను కూడా రద్దు చేయాలని 6 నెలలుగా పోరాటం చేస్తూ ఉంటే ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు రైతుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి రైతు వ్యతిరేక చట్టాలు మరియు అలాగే కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసే వరకు కార్మిక సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ బ్లాక్ డేలో పాల్గొన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఈ రోజు పిలుపునిస్తా ఉన్నాయి. కార్మిక సంఘాలు మరియు కార్మిక చట్టాలు రైతు చట్టాలని రద్దు చేసే వరకు పెద్ద ఎత్తున రాబోయే భవిష్యత్తులో ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం. तेलंगाना हुकूमत बल्दियात की तरक्की के लिए करोड़ों रुपए की लागत से मुख्तलिफ तरक्याती काम कर रही है। इसी ज़िमन में ज़िला विकाराबाद के परगी मंडल में गुज़िश्ता 6 माह से कोर्ट के करीब से तहसीलदार दफ्तर तक सड़क और डिवाइडर का काम जारी है और इन कामों की वजह से राहगीरों को धूल की वजह से काफ़ी मुश्किलात का सामना हो रहा है। कांग्रेस कायदीन ने कहा कि इस तामीरी काम में गुत्तेदारों की सुस्ती के पीछे हुक्मरान जमात के ओहदेदारों का हाथ है और मजीद कहा कि इस तामीरी काम में हुक्मरान जमात के ओहदेदारों की हिमायत की वजह से नॉट फॉर सेल सीमेंट का इस्तेमाल जो रेत के बगैर किया जा रहा है। कांग्रेस कायदीन ने इल्ज़ाम आयद किया कि गुत्तेदार हुक्मरान जमात के माबैन दोस्ती है, लिहाजा गुत्तेदारों से काम कॉन्ट्रैक्ट छीनते हुए दूसरों के हवाले करें ताकि सड़क मियार के साथ साथ जल्द तकमील को पहुँचे। परगी से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद मजीद की रिपोर्ट। కాబట్టి వాడు ఏ రకంగా ఎట్లా పని చేసినా కూడా వారి మీద ఎవరు కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. ఆయన ఒక కాంట్రాక్టర్ కాదు, కాంట్రాక్టర్ కంటే ఎక్కువ ఆయన ఒక లీడర్ లేక ఫీల్ అవుతున్నారు. ఎవరు ఆయన కాంట్రాక్టర్ లేక పని లేదు, ఒక లీడర్ లేక ఆయన ఫీల్ అయ్యి ఎవడేం చేస్తాడు అనే ఉద్దేశంతో ఇగో ఇక్కడ మొత్తం నేను స్టార్టింగ్ నుంచి ఎర్రమట్టి వచ్చాను. మట్టి తీసినాక ఏం చేయాలి? చేపమరం పోయాలి. చేపమరం ఎంత పోయాలి? ఒక ఫీట్ మందం పోయాలి. ఫీట్ మందం పోసి దాని మీద రూలర్ దొక్కేయాలి. అట్లా లేయర్ బై లేయర్ వేసుకుంటూ పోతే ఆ రోడ్ అనేది గట్టిగా ఉంటుంది.
మొత్తం ఎంత ఇంత గుంత తీసిండ్రో ఆ గుంత మొత్తం ఒకటిసారి ఎర్రమట్టి నిన్న నింపి డోజర్ పెట్టి లెవెల్ చేసి దాని మీద రూలర్ తొక్కిసి ఏముంటుంది లోపల మొత్తం అంత పుణుపుడు అవుతుంది. ఆ పుణుపుడు అనేది ఇప్పుడు కనబడుతున్నది. ఇప్పుడు బండ్లు పోతుంటే అది దిగబడుకుంటా, ఈ లారీలు పోతుంటే దిగబడుకుంటా, ఎన్నిసార్లు లారీలు కానీ డీసెంట్లు కార్లు ఎన్నో కారు దిగబడ్డది. చెప్పుకుంటే సిగ్గుషేట్ చేస్తే మాత్రం ఈ రోడ్డు నిలబడే పరిస్థితి లేదు. ఈ డబ్బులు మొత్తం ఆ కాంట్రాక్టర్ దుర్వినియోగం చేస్తున్నాడు. ఇది పబ్లిక్ సొమ్ము, ఎవరి ఇంటిది కాదు, ఎవరి తాత జాయిర్ కాదు. ఈ పబ్లిక్ సొమ్ము, పబ్లిక్ యూజ్ అయ్యేది పని సక్రమంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి దీన్ని తక్షణమే అధికారులు ఎవరైనా సరే దీన్ని వెంబడి ఉండి ఒక్కనాడు కూడా ఒక అధికారి కూడా కనిపించలే. ఇంత రోడ్డు వరకు నడుస్తుంటే ఒక్కరోజు కూడా మేము చూసిన, మేము ఎప్పుడు మున్సిపల్కి వస్తుంటే కూడా ఒక్కరోజు కూడా ఒక అధికారి కూడా ఈ రోడ్డు ఇట్లా నడుస్తున్నాయని ఒక్కసారి కూడా చూసింది. మేము చిన్న అది పిఆర్ దాంట్లో మేము చిన్న సీసీ రోడ్ వేస్తే కూడా ఒక ఏఈ కానీ ఒక వర్క్ ఇన్స్పెక్టర్ కానీ మా వెంబడి ఉండి వర్క్ చేపిస్తాం. మేము కూడా చేసినాం కాంట్రాక్ట్ వర్క్, కానీ ఇంత నాసిరకం పనులు మేము చేయలే. ఇప్పుడు కూడా ఈ రోడ్ వేసినాం కదా, దాదాపు 5 సంవత్సరాలు దాటిపోయింది. ఈ రోడ్ ఇంతవరకు చెక్కు చేయలే. అంటే మేము చేసిన పని అటువంటి పని, అది కూడా సీసీ రోడ్ వేసినాం. దాని మందం చూడు ఒకసారి, దాని మందం తీసుకో ఇంత కూడా చెక్కు చేయలేదు. మేము చేసే పనులు గట్టుంటాయి. ఇది ఎక్కడికి మంది నడిచి మేము దొడ్డు కాదు, మంచి పనులు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తాము. లేకపోతే దీన్ని తక్షణమే పార్టీ తరఫు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి దీన్ని పెద్ద ఎత్తున ధర్నా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని పని సక్రమంగా చేస్తే మేము కూడా సపోర్ట్ చేసుకుంటున్నాం. లేకపోతే ధర్నా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి అధికారులు ఎక్కడున్నా కూడా మీరు ఒకసారి చూసుకోండి. మీ డ్యూటీలు మీరు సక్రమంగా చేస్తే మా అటువంటి నాయకులు మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయవలసిన పరిస్థితి ఉండదు. మీ పని మీరు సక్రమంగా నిర్వహించాలని కోరుకుంటూ नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 12 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, और यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।